ఐపీఎల్ క్రికెట్ కేవలం వినోదం మాత్రమే కాదు, బెట్టింగ్లు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువత గురించి అయితే చెప్పనక్కర్లేదు. రోజంతా బెట్టింగ్ మోజులో పడి డబ్బంతా వృధా చేసుకుంటారు. ఇందులో కొంతమందికి లాభాలు వస్తే మరికొందరు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు. చాలా మంది అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరైతే తమ బంగారం, బైకులను కూడా అమ్మేసి అప్పులు చెల్లిస్తారు. అయితే తాజాగా భర్త చేసిన ఐపీఎల్ బెట్టింగ్లకు బలైంది ఓ వివాహిత. కర్ణాటకకు చెందిన దర్శన్ బాబు అనే ఇంజనీరింగ్ బెట్టింగ్ మోజులో పడి మునిగి తేలుతున్నాడు. 2021 నుంచి ఐపీఎల్ బెట్టింగ్లు వేస్తున్నాడు. దీనికోసం అప్పులు కూడా చేశాడు. ఇదిలా ఉంటే ఇలా అప్పులు ఎక్కువ కావడంతో అప్పులిచ్చిన వారి దగ్గర నుంచి నిత్యం వేధింపులు ఎదుర్కొన్నాడు. రోజు ఎవరో ఒకరు ఇంటి మీదకి వచ్చి అప్పులు కట్టమని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో దర్శన్ బాబు భార్య విసిగిపోయింది. నిత్యం ఎవరో ఒకరు వచ్చి అప్పు కట్టమని అడుగుతుంటే అతని భార్య మనస్తాపం చెందింది. వేధింపులతో విసిగిపోయిన దర్శన్ బాబు భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 23 ఏళ్ల రంజిత్ కర్ణాటక చిత్రదుర్గలో తన ఇంట్లో మార్చి 18న ఉరివేసుకుని కనిపించింది. భర్త దర్శన్ హొసదుర్గలోని మైసూర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేశాడు. 2021-2023 మధ్య ఐపీఎల్ లో బెట్టింగ్లు వేసుకున్నాడు. దీంతో దంపతుల సంసారంలో అప్పులు మనస్పర్ధలకు దారితీశాయి. దాదాపుగా 1.5 కోట్లకు పైగా అప్పులు చేశాడు. 1 కోటి అప్పు తీర్చగా మరో 84 లక్షల రుసుం పెండింగ్ లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే దర్శన్, రంజితలు 2020లో వివాహం చేసుకున్నారు. 2021 నుంచి బెట్టింగ్లు స్టార్ట్ చేశాడు. దర్శన్ బెట్టింగ్ లో పాల్గొంటున్న నిజాన్ని రంజిత 2021లో తెలుసుకుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి వెంకటేష్ తెలిపాడు. వడ్డీ వ్యాపారుల నుంచి నిత్యం వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పిచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి తన అల్లుణ్ణి ట్రాప్ చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. పోలీసులు తమ విచారణలో సూసైడ్ నోట్ ని కనుగొన్నారు. దర్శన్, రంజితలకు 2 ఏళ్ల కుమారుడున్నాడు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.